అన్నీ తయారు చేసి పెడితే ఇది తయారైతుందా మరి ఏం చెప్తాంది చిట్టి చిట్టి ఏంటిది అత్తమ్మా? ఏందే ఇంకేం చెప్తాను ఇంట్లో నువ్వు? అయ్యో రెడీ అవుతానా. ఇక నీ రెడీ అవుడు సరిపోదు నీ మొగడు తిరుగుడు సరిపోదు. ఎటు పోయిండే వాడు? ఏమో ఎటు పోయిండో నాకేం తెలుసు. ఇక నేను అప్పుడు చెప్పిన కొబ్బరికాయలు నేను బెల్లం గిట్లదే కోడిదేరా అని చెప్పిన. ఈ తిరుగుబోతాడు ఎటు పోయిండో ఏమో. ఒకడు వాడు దొరకలే ఎడ్డోడు వాడు ఎడ్డి బాడుకావు అటు రామంగానే సాయితం పట్టి ఇక వీడు అట్లా అవుతాడు. రాని సంగతి చెప్తా. ఫోన్ చేయి నువ్వు మనకి ఫోన్ చేయి. సరే చేస్తావు. ఇగో రింగ్ అవుతుంది మాట్లాడు. నన్ను వెళ్తాడు మళ్ళా. నువ్వు మాట్లాడు. ఇగో తీసుకో మాట్లాడు. అయ్యో భయం లేని గుడ్డాట బదట్లా పెట్టిందాట. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న భయం లేని గుడ్డాట బదట్లా పెట్టిందాట. ఇవకు మన తిడతాడు అంటాందిగా ఇటీ. ఫోన్ వస్తుంది మా అమ్మ ఎత్తున్నావురా. హలో చెప్పే ఏడున్నావురా కిరణ్గా? తల్లా ఉన్నా. తాళాలు ఏం చెప్తానవురా? నేను రామన్ గారు కళ్ళు తాగుతాను. నేను ఏమని చెప్పిండ్రా బాడుతో ఇవాళ నీకు? ఇవాళ నీ సమ్మక్కని చెప్తానా నువ్వు కొబ్బరికాయలు బెల్లం గిట్లా కళ్ళు పట్టుకురమ్మని చెప్పినావు కదా. నాకెప్పుడు చెప్పినావే? ఏంది నీకు చెప్పలేదారా? నైట్ చెప్పిండ్రా నీకు రిమ్మొచ్చినట్టున్నది మర్చిపోయినావో ఏమో. ఏమవుతుంది ఇప్పుడు ఏం తేవాలని చెప్పు. ఏందే అన్న 3 కొబ్బరికాయలను 2 కిలోల బెల్లం తల్లికి కిలో పిల్లకి కిలో ఒకటి కళ్ళు బాటిల్దే. కళ్ళ ఎక్కడిదే ఉన్నదంతా తాగినా మేమే. అయ్యో ఇప్పుడు ఎట్లా మరి ఏం మొక్కాలే? ఏదో ఒకటి మొక్కరా అదే బెల్లం శాఖతోడి. ఇక అయినా కూడా ఈ రామన్ బాడుకోని అనుకుంటానಲ್ಲ ఎడ్డి బాడుకవుతాయి రెండు వాడు చేయబట్టి నువ్వు అదైపోతాను. ఇక నిన్ను ఇప్పుడు ఏమనతట్లేదు అయ్యా దేవుని చేసుకుంటానా? ఇక నిన్ను ఏం మాట్లాడతట్లేదు. నువ్వు అయితే దగ్గర పట్టుకోరా తొందరరా. మనం ఇక్కడ చేసుకోవాలే మేడరా పోవాలే. సరే అత్త అది పరకత్తా రా నువ్వు తొందరరా. సరే అత్త అది పరకత్తా దారా పోందా. ఏ మా అమ్మ పోయేస్తుందా? అమ్మ పోయేస్తుందిరా సామాన్ దేవనాట మళ్ళా సార్ ఉందా మళ్ళా ఆగే ఏదా ఇగో అయితమే కానీ నేను అన్ని తయారు చేసినాడా. ఇంకా దీపాలు ముట్టిపో. సరే అత్త పో. దారా కలిపారా మళ్ళా. అబ్బా ఇగో ఇంకేది చెప్పేస్తారే పోయి పడకరావద్దా? మంచిగా ఉన్నారు. ఇక ఎప్పుడు చేయాలరా ఇది అయిపోయింది దానికి ఏమన్నాయా? వస్తారా పో. నువ్వు మొక్కుడు నేర్చుకోవాలి. ఇప్పుడు నేను ఉన్నంతసేపు నేను చేస్తా. తర్వాత మీరే కదా చేసేది. సరే పోరా అదే వస్తాను. నీ మన చూస్తే పెడుతుంది పరా ఆయన ఆగురా. ముఖ్యంగానే పోదాం ఆగు. వస్తాను ఉండే. పెట్రా నువ్వు నేర్చుకోవద్దా? అన్నీ తెలుసుకోవాలి. ఎలాకాలం ఉంటా నేనేమన్నా మంచి 5 బొట్లు పెట్టాలి. ఆడబెట్టు మంచిగా పెట్టు. నేర్చుకోవాలి ఎట్లా. అయిపోయింది అనుకో. రాసిన కొబ్బరికాయ కొడతాడు. తర్వాత కిరణ్ కొబ్బరికాయ కొడుతురు ఆ దేవునికి. దా ఎప్పుడు అయితే కొట్టు. ఇక మంచిగా రాయసునికి అన్ని దేవతలకు మొక్కి కొట్టిగా మంచిగా అందరికి రాయసునికి అందరికి అయ్యప్పకు అందరికి వినాయకునికి అందరికి మొక్కి మంచిగా కొట్టు. శివయ్యకు అందరికి గ్లాస్ రేపో ఒకటి ఉన్నది. ఈ గ్లాస్ పెట్టమని చెప్పినా కదా. కూర్చో
మంచిగా మొక్కింది నా కొడుకు గుండ్రా పడిగింది మంచిగా మొక్కు ఇక నువ్వు కొట్టుకోలేదు చక్కరే చక్కెర కొంచెం వేసి ఇక సమ్మక్క కోటి సారక్క కోటి కొట్టు ఇప్పుడు సమ్మక్క కొట్టి అయితే కదా మరి సారక్క కొట్టు అన్మకాయ చూస్తాను కొట్టరాదు కొబ్బరికాయ కొట్ట కూడా సాధ కాదు తినమంటే తింటారు భయమవుతుంది ఇంకో దెబ్బై అది పెట్టిగా కోడిదే ఇదే జరగబే జరుగు నీళ్ళు ఉంటే కోడి కాలు కూడా మంచిగా జరుగుతుంది బురద అవుతుంది తల్లి మంచిగా కూడా అందరినీ మంచిగా జరగాలి మాకు మంచిగా మనవ రావాలి అట్లా మంచిగా జరగాలి తల్లి చల్లగా చూడు మంగళ మొక్కు ఇక అత్తే గొర్రె కొత్తాయి మనవాడు వచ్చే తల్లి మంచి కొత్తాడా తీసుకుపోయి కొత్త అందరి ఇగో శక్తి వల్ల తల్లి కొసరా ఆడిపోయి కొట్టుకురా పో అన్ని మంచిగానే అయినాయి ముక్కద్దారా పోదామా మళ్ళీ ఊరుతుంది అది పోదామా అగరా అదిరా ఒక్క 5 నిమిషాలు పోదాం ఫస్ట్ పెట్టుకుంటాను ఏం కాదు అది ఉన్నాయి పోదాం తప్పిద్దామా అత్తంది అగరా రా చిట్టిరా ఏం చేస్తావు రా ఏమి లేదు బయటికి రాలి ఇక పలానా మంచి పెడదాం సమ్మక్క సార్కు రాలి అత్తం బా అదే ఏ రాలి మేము వచ్చేయాలి మీరు మర్చిపోలేదు అరే మీరు వచ్చాడు ఇంట్లో కాదు నువ్వు అత్తానప్పా దారా దారా మెల్లగా మెల్లగా పెట్టరా లే ఏ గిటెట్రా గిడా గిడా గడ్డడు పోతారు గిడా రాదు గిడాగు ఇక అను సమ్మక్క సారక్క పలారముల్లో అరే గంట మెల్లగంటవానే సమ్మక్క సారక్క పలారముల్లో అను ఇటోళ్ళు అందరు ఉరికొస్తారు సమ్మక్క సారక్క పలారముల్లో గట్టు నుంచి వస్తారు చాలా మంది వస్తారు పేరుకుండు బొట్టు పెట్టు వీళ్ళకు పేరు తిరుగురు ఇలా పెట్టు బొట్టు పెట్టు ఈ పిల్లలకు కూడా బొట్టు పెట్టు పలానా తీసుకోవాలి బుజ్జి తిన్నావా ఇక తీసుకోండి ఇక పలానా తీసుకోర్రి తీసుకోరా ఎవరు వస్తలేరు ఎవరు వస్తలేరు కదా తిను ఎవరు వస్తలేరు కదా కానీ ఎవరు కొద్దిగా మా ఇంటికి రా మా ఇంటికి వస్తావా అయితే వస్తావా ముద్దుకున్నది పిల్ల తిన్నావా ఇంకెవరు వస్తారు ఎవరు వస్తలేరు ఇక బాయ్ ఇక పోండి మీ ఇంటికి పోండి మా ఇంటికి వస్తావా కొట్టి రాండి కూర్చోలానే రా కూర్చుందు అబ్బా కూర్చో బెల్లం ఎత్తుతా కూర్చో ఇక అదే ఏం కాదు కూర్చోరు ఇక అమ్మా నా తండ్రి
తల్లి పార్వతి నా తల్లి ఎల్లవ్వ చిలకలాడి గట్టు చిన్ని మేడారం అరే కళలోడా నువ్వు నాకు కళ్ళు మొక్కకుండా నువ్వు తాగెత్తవారా నాకెట్లా మొక్కకుంటుంటావురా నువ్వు దాక్కుంటే నన్ను మర్చిపోతానవురా నేను రెండేళ్ళ పొద్దుకు నేను రెండేళ్ళకు మంచి పండుగ చేసుకుంటా నాకు మొక్కకుంటుంటావారా నేను మర్చేది కుంకుమ పసుపు బెల్లం చాక నాకు బంగారం నేను అన్నిటికంటే నేను ఎక్కువేం కోరుకోను మాట్లాడేంటే కలాలిదానా చెప్పాలి నేను నువ్వు వానికి తెలియకుంటే చెప్పవానే నువ్వు ఇంట్లో పెద్దోళ్ళు ఉన్నప్పుడు వినవానే ఓ కలాలిదానా శాంతించు తల్లి శాంతించు ఇక మంచిగా ఎత్తుకోవాలి ఇక మంచిగా పోవాలి మనం చల్లగా ఉండాలి కోడి ఆనమయ్య ఇక ఓడేగా సమ్మక్క తల్లి సరక్క తల్లి అనుల్లి మంచిగా సమ్మక్క సరక్క పైడిద్దరాజు ఇక ఓడే బట్టదారా ఆనే చదివినా ఇక అన్ని చదివినా ఓకే సైడ్కి జరగాలి అమ్మవారి ఎదురు ఉండొద్దు అమ్మవారు తీసుకొస్తారా పుట్టను లోపల ఏమైంది హాయ్ అండి మేమైతే అంబాల అమ్మవారి టెంపుల్ కాడికి వచ్చినాము సమ్మక్క సారక్క గజల కాడికి ఇప్పుడే సారలమ్మ వస్తుంది మేము కరెక్ట్ టైంకి వచ్చినాము మీకైతే ఖచ్చితంగా చూపిస్తాము అందరికీ చూడండి ఎందుకంటే మేడారం పోవాలని చెప్పి అనుకున్నాము కానీ అంత జనాలలో మేము పోలేకపోయినాము సో అందుకే దగ్గర ఇది ఉంది కాబట్టి వచ్చినాము ఇది ఒకసారి అందరి చూసి దర్శించుకోండి అమ్మవారిని కూడా సో మీ టైంకి వచ్చినా మీకు చూపిద్దామని చెప్పి అనుకున్నాం చూడండి ఒకసారి